హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ డిఆర్సీ సెంటర్ల ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను తెలంగాణ సీఈఓ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పరిశీలించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఐటీ కంపెనీలు మాత్రం సెలవు ఇవ్వకపోవడంతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ రంగంలోకి దిగారు. పోలింగ్ రోజైన రేపు అన్ని సంస్థలు కంపెనీలు సెలవు ప్రకటించిందని లేనిది నిర్ధారించుకోవాలని లేబర్ కమిషనర్ ఆదేశించారు. ఒకవేళ సెలవు ప్రకటించిన పక్షంలో ఎలక్టోరల్ లా లేబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు 2019 పార్లమెంటు ఎన్నిక సమయంలోనూ చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వకుండా పనిచేయించుకున్నాయి. ఉద్యోగులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె తెలుగులోనే విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఓటర్లందరికీ నమస్కారం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అందరూ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరీ కోరుతున్నానని తెలిపారు. దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సంయుక్తంగా రక్తదానం చేశారు. కాగా అంతకు ముందు బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న కేటీఆర్ కు తెలంగాణ భవన్ లో దీక్షా దివాస్ చేపట్టిందని ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ప్రచారం గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. అయితే దీక్షా దివాస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలపడంతో అందుకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. దీంతో పెద్ద ఎత్తున కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. హైదరాబాద్ లోని బిర్లా మందిర్ ని టీ కాంగ్రెస్ నేతలు సందర్శించారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మాణిక్ రావు టార్కే, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్, మల్లూరు రవి ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి వద్ద కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాంపల్లి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన 41 మంది కార్మికులు అమ్మవారి ఆశీస్సులతో సురక్షితంగా బయటపడ్డారని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. చార్మినార్లో భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు బషీర్బాగ్ లోని కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో రేపు ఎన్నికల ప్రశాంతంగా జరగాలని, ప్రజలెవరూ డబ్బులు సహా ఇతర ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఇక తెలంగాణ అవినీతి రహిత ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరిసేయని అమ్మవారిని కోరుతున్నట్లు వెల్లడించారు. 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులు సొరంగం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని, ఇది నిజంగా గొప్ప విషయమన్నారు. వారంతా క్షేమంగా ధైర్యంగా బయటకు వచ్చినందున అమ్మవారికి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు జరిపి కార్మికులను బయటకు తీసుకురావటం గొప్ప విషయంగా అభివర్ణించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజు మనకందరికీ తెలుసు, 17 రోజులుగా దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠతతో మరి ఎదురు చూస్తున్నటువంటి 41 మంది కార్మికులు ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకొని మరి 17 రోజుల తర్వాత ఏ ఒక్కరికి కూడా ప్రాణాన్ని లేకుండా అమ్మవారి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో మరి వారందరూ కూడా సురక్షితంగా బయటికి రావడం అనేటువంటిది మరి నిజంగా గొప్ప విషయము. కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ అనేక రకాల ప్రభుత్వ ఏజెన్సీలు కానీ విశేషమైనటువంటి కృషి చేసి
అక్కడ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సమీక్షలు చేస్తూ బయటికి తీసుకురావడము చాలా సంతోషం. ఇక రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 4 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయి. ఈ 5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం చివరి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, సమగ్రమైనటువంటి మార్పుకు అందరూ కూడా ఆలోచన చేయాలని, ఎవరు కూడా ఏ రకమైనటువంటి ప్రలోభాలకు, డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగకుండా రాజ్యాంగము మనకిచ్చినటువంటి హక్కును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, సానుకూలంగా ఉపయోగించుకోవాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా విధిగా పోలింగ్ బూత్కు వెళ్ళి రేపు ఉదయమే అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్ని వర్గాల ప్రజలను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రేపు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల సామాగ్రి ఈవీఎంల వీవీ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. రాచకొండ డిఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పంకజ పరిశీలించారు. 25 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. వారితో పాటు స్థానిక పోలీసులు ఉంటారని అన్నారు. రాచకొండ కమిషనర్ పరిధిలో 3,411 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, రాచకొండ పరిధిలో ఎన్నికల విధుల్లో 8,000 నుండి 9,000 పోలీసుల విధులు నిర్వహిస్తున్నారన్నారు. నిన్న సాయంత్రం 5 గంటల నుండి రేపు సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈవీఎం వీవీ ప్యాడ్లను ఎన్నికల సిబ్బందికి అప్పచెప్పి ఎస్క్వాడ్స్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరుగుతుందన్నారు. రాచకొండ కమిషనర్ పరిధిలో ఉన్న సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర బలగాలతో లోకల్ పోలీసులు సహాయంతో ఈవీఎం వీవీ ప్యాడ్ బ్యాంకులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ అధికార పార్టీ దాదాపు అన్ని సెగ్మెంట్లలో ప్రలోభాలకు తెరలేపింది. ఇక హైదరాబాద్లోని గోషామహల్ సెగ్మెంట్లలో మంగళవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ డబ్బులతో రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు నందకిషోర్ వ్యాస్ చేతిలో నుంచి డబ్బులు ఉన్న కవర్ను లాక్కున్నారు. ఆ సమయంలో నందకిషోర్ వ్యాస్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయన్ను పెట్రోలింగ్ వాహనంలో అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక ప్రస్తుతం నందకిషోర్ వ్యాస్ చేతిలోంచి పోలీసులు డబ్బులు లాక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగల్పల్లిలోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఈవీఎం మిషన్లు మధ్యాహ్నం తర్వాత పోలింగ్ బూత్లకు తరలించినట్లు ఇబ్రహీంపట్నం ఆర్ఓ అనంతరెడ్డి తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అయితే సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ బూత్లకు వెళ్లే అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారికి అనంతరెడ్డి అన్నారు. అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ ముగ్గురి మధ్యలో భారీ పోటీ ఉండబోతోంది. అయితే సిపిఎం పగడాల యాదయ్య మధ్య ఉంటుంది. పట్నం కాన్స్టిట్యూన్సీలో 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ తోటి కలుపుకొని 343 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 343 పోలింగ్ స్టేషన్స్ గాను ఒక పీఓ, ఏపీఓ, 2
ఓపీఓస్ని కేటాయించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేసినారు. లంచ్ తర్వాత వారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు వారికి కేటాయించిన బస్సులో అలాంగ్ విత్ పోలీస్ సెక్యూరిటీ దే విల్ ట్రావెల్ టు దేర్ పోలింగ్ స్టేషన్స్. అదేవిధంగా సమస్యాత్మక కేంద్రాలు ఏదైతే గుర్తించామో 136 వాటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా లైవ్ వెబ్ కెమెరా నడుస్తుంది. అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అవుట్ సైడ్ కూడా వెబ్ కెమెరా తోటి మేము లైవ్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 అంతకంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్న కేంద్రాల్లో కూడా బయట సైడ్ వెబ్ కెమెరాలు పెట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 39 మంది మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒకరిని ప్రత్యేకంగా జనరల్ అబ్జర్వర్ గారు నియమించినారు. వారందరూ కూడా ఈ జనరల్ అబ్జర్వర్ గారి సూపర్విజన్లో పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి బందోబస్తుతోటి రేపు జరగబోయే ఎలక్షన్స్ ప్రశాంతంగా మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించే విధంగా అన్ని చర్యలు చేపడుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ పై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున కౌశిక్ రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగాన్ని ఎన్నికల కమిషనర్ సీరియస్ గా తీసుకుంది. ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్ర యాత్ర, ఓడితే శవయాత్ర, నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ ఓటర్లకు అపీల్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారో లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నారో లేక బెదిరిస్తున్నారో అర్థం కాక ప్రజల్లోనే రకరకాల చర్యలు జరిగాయి. కౌశిక్ రెడ్డి కామెంట్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. సమగ్రంగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ హుజురాబాద్ రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రేపు జరిగే పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 5,50,000 ఓటర్లకు గాను 580 పోలింగ్ కేంద్రాల ఈవీఎం ఎన్నికల సామాగ్రిని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు అప్పగిస్తున్నారు రిటర్నింగ్ ఆఫీస్ అధికారులు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేలి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మరాయించినట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలని ఓటర్లకు అధికారులు సహకరించాలని కోరారు. కానీ నేను ప్రతి ట్రైనింగ్లో కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసింది ఏదంటే మనము ఈ ఎలక్షన్ టైంని మనము ఒక ఆపర్చునిటీగా భావించాలి. ఎందుకు అంటే ఇది ఒక మనము ఎలా కోరుకుంటాము, మన ప్రభుత్వం ఎలా ఉండాలి అని కోరుకుంటాము, ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటాము. అలాంటి ఒక ప్రక్రియని మనం ఇప్పుడు స్ట్రెంగ్థన్ చేయడానికి మనకి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బోరుబండన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయ్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటారని, ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేయాలని సూచించారు. ఈ ఎలక్షన్ కూడా పీస్ఫుల్ కావాలంటే మీ సహాయ సహకారాలు చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. పబ్లిక్లో ఏమేమి తీసుకుపోవద్దు, సెల్ ఫోన్స్ క్యారీ చేయొద్దు, తర్వాత ఇన్ఫ్లామబుల్ ఐటమ్స్ క్యారీ చేయొద్దు, ఏమేమి చేయొద్దు అనేవన్నీ కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఏదైతే అది కూడా దాన్ని మీరు చేయాల్సింది వస్తుంది. మీరు ఒక్కసారి ఏదైతే మన మీడియా ద్వారా అందరికీ ఇవి తీసుకురావద్దు, ప్రజలందరూ పోలీసు మీకు అండగా ఉన్నారు, నిర్భయంగా మీరు ఓటు వేయండి, ఏది ఉన్నా కూడా మేము చూసుకుంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయాలనేసి మా యొక్క ఉద్దేశము. దానికి మీరు అందరూ సహకరించాలి, ప్రజలు కూడా సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటున్నాను. నేను దీంట్లో ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా ఓటుకు వినియోగించుకోవాలి.
ఓటు హక్కు వినియోగించుకున్న సమయంలో కొన్ని ఐటమ్స్ ఏవైతే కొన్ని ఇన్ఫ్లమబుల్ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళిన ఐటమ్స్ కూడా ఏవి కూడా పోలింగ్ కేంద్రాల్లో తీసుకెళ్ళవద్దు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఏవి కూడా తీసుకురావద్దు. కాబట్టి మీరందరూ కూడా మాకు అందరికీ చేసి మీడియా ద్వారా ఏవైతే తీసుకెళ్ళొద్దో పోలింగ్ బూత్లో తీసుకుపోవద్దు. తర్వాత అందరూ కూడా ఫ్రీగా ఫెయిర్గా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. మా పోలీస్ వారికి అందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా అవుట్ సైడర్స్ ఎవరైనా ఉంటే మన ఏరియాలో వాళ్ళందరూ కూడా మనకు ఎలక్షన్ నిబంధనల ప్రకారం మన ఏరియాలో ఉండొద్దు. వాళ్ళు ఎవరైతే నాన్ లోకల్ ఓటర్స్ ఎవరున్నా కూడా ఇమీడియట్గా వాళ్ళు సొంత ప్రదేశాలకు వెళ్ళాలని కోరుచున్నాము. రేపు జరగబోయే కూకట్పల్లి అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కు అధికారులు మొదలుపెట్టారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో పోలింగ్ సిబ్బందికి కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి శ్యామ్ ప్రకాష్ వెల్లడించారు. సాయంత్రం వరకు అన్ని పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు అన్ని పూర్తి చేసి ఉదయం నుండి ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చేస్తామని తెలిపారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా 418 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ బూత్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఓటింగ్ సర్లేని పరిశీలించనున్నారు. 232 సమస్యాత్మక ప్రాంతాలలో పాటు 95 అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు గుర్తించి అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 93 పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఇక నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల విధుల్లో 2009 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో 5 సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలలో నియోజకవర్గంగా 24 మంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి ఈరోజు మెటీరియల్ ఈవీఎంతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి భోజన వసతులు, త్రాగునీటి సదుపాయము, అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ మెటీరియల్ ఇచ్చిన తర్వాత మనము ఎస్కార్ట్ సహాయంతో పోలీస్ సహాయంతో బస్ సౌకర్యం కూడా పోలింగ్ స్టేషన్లకు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో కూడా కనీస వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సిబ్బంది సక్రమంగా ఎన్నికల్లో పాల్గొనేటట్లు వాళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా ఆబ్సెంటీ ఉన్నప్పుడు కూడా అదనముగా రిజర్వ్ పోలింగ్ సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళ స్థానంలో రిజర్వ్ వాళ్ళకు కేటాయించి ఎన్నికలు సక్రమంగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగింది. లంచ్ అరేంజ్మెంట్ చేశాము. లంచ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఈవీఎంస్ అన్నీ తీసేసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది పోలీస్ ఎస్కార్ట్తో. మామూలుగా డిస్ట్రిబ్యూషన్ కూడా అంతా లంచ్ తర్వాత లంచ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. లంచ్ తర్వాత వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఏర్పాట్లు అన్నీ కూడా సక్రమంగా పూర్తి చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళకు రక్షణ కూడా పోలీస్ ఎస్కార్ట్తో కూడా రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ పోలింగ్ స్టేషన్లో కూడా పోలీస్ రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు పరిధిలో ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి సార్? మొత్తం మనకు 418 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో ఉన్న దాంట్లో ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. మరియు మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగింది. అటువంటి ప్రాంతాల్లో అదనంగా పోలీస్ బలగాలను కూడా నియమించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ కమిషనర్ కాళేశ్వర్తో కలిసి కలెక్టర్ పోలింగ్ కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 30న జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకించి ఇదివరకటి ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరిగిందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్నికల సంఘం సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి నుండే ఓటు వేసేందుకు వీలుగా
వెసులుబాటు కల్పించిందని ఓటర్లు వాటిని వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి ఏమంటే మనకి 30వ తారీఖు ఏదైతే పోలింగ్ ఉందో అందరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సో నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలని మేము జిల్లా యంత్రాంగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. సో మనకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎపిక్ కార్డే కాకుండా మనకి వేరే డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా దానికి మనకి ఆధార్ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎనీ బ్యాంక్ అంటే బ్యాంక్ ఇష్యూ చేసిన పాస్బుక్ అయినా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ చేసుకోవచ్చు, పాన్ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు, పాస్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్. సో ఇలా మనకి 12 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ ఎపిక్ కార్డ్, మనం ఎనీ డాక్యుమెంట్ వచ్చినా కూడా ఐడి ప్రూఫ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆల్రెడీ మనకి కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఏఎస్డి లిస్ట్ అనేది ప్రిపేర్ అవడం జరిగింది. 7 మొబైల్ పెట్రోల్ పార్టీస్ ని డిప్లాయ్మెంట్ చేయడం. ఈ మొబైల్ పార్టీస్ ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తారు. ఈ ప్రకారంగా ఈరోజు 5 గంటల నుంచి ఇది అమలుకి వచ్చింది. దీని ప్రకారంగా ఇక్కడ కూడా జిల్లాలో 5 కన్నా ఎక్కువ మంది గుంపుకూడకూడదు. పోలింగ్ లొకేషన్స్కి 100 మీటర్ ప్రాంతంలో ఇక్కడ కూడా జనాలు గుంపుకూడకూడదు. క్యాన్వాసింగ్ అనేది 5 గంటల తర్వాత అలౌ చేయడం జరగదు. ఎటువంటి కార్యక్రమానికి కూడా షామియానాలు, పండాలు, కనాలు అది పొలిటికల్ పార్టీకి సంబంధించిన కాకపోయినా ఎటువంటి స్ట్రక్చర్స్ని ఎలక్షన్ అనేది ప్రాహిబిట్ చేయడం జరిగింది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మైక్, స్పీకర్స్. డిసెంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద సంఖ్యలో నగరవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో విద్య, ఉపాధి నిమిత్తం నగరంలో వివిధ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ఓటర్లు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. స్థానిక పార్టీ నాయకులు ఆహ్వానంతో కొందరు బాధ్యతగా ఓటు వినియోగించుకోవాలని మరికొందరు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. కార్మికులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటున్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా ప్రాంతాలలో ఉన్న ఓటర్లను రప్పించేందుకు రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. వారు వచ్చి వెళ్లేందుకు అయ్యే ఖర్చులను చెల్లిస్తామని నాయకులు హామీలు ఇస్తున్నారు. దీంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ సొంతూళ్లు బాట పట్టారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. 2023-26 మధ్య కాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్నారు. రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ను కేంద్రం ప్రవేశపెట్టనుండగా కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం కేంద్రం 1,261 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా స్వయం సహాయక బృందాలతో ప్రధాని మోడీ రేపు ప్రధాని ఇంటరాక్ట్ అవుతారని పీఎంఓ కార్యాలయం తెలిపింది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పథకంతో పాటు జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన సైన్స్ జెట్ విమానం చివరి నిమిషంలో రద్దయింది. విమానం టేకాఫ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఉన్నపలంగా విమానాన్ని రద్దు చేశారు. అధికారులు ఫ్లైట్లు ఎక్కిన 240 మంది ప్రయాణికులను సిబ్బంది దించేశారు. ఇలా చివరి నిమిషంలో విమానాన్ని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుని నరకం అనుభవిస్తున్న కార్మికులకు సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఎలాంటి అపాయం లేకుండా 41 మంది కార్మికులు బయటకు రావడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్మికులను ఫోన్లో పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని అధికారులు వెల్లడించారు. సొరంగం నుంచి కార్మికులను రక్షించేందుకు 17 రోజుల పాటు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన సిబ్బందిపై ప్రధాని ప్రశంసలు జల్లు కురిపించారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన వెంటనే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మానవతానికి, టీం కృషికి ఈ రెస్క్యూ ఆపరేషన్ అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని అభినందించారు. మరోవైపు ర్యాట్ హాల్
మైనర్స్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపటి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుండగా ఓ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చడం పట్ల రామ్ చరణ్ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఓటు వేయడం కోసం ఆయన మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ప్రజాస్వామ్యం ఎన్నికల చుట్టూనే తిరుగుతుంది. గేమ్ చేంజర్ తాజా షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరుగుతుంది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తమన్ సంగీతం అందిస్తున్నాడు.